తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారితో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మనకున్న సందేహాల గురించి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మధ్యకాలంలో చూస్తున్నాము చాలా మంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికన్నా కూడా కొట్టుకోవటమే ఎక్కువగా, తిట్టుకోవటమే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అస్సలు అంటే మనశ్శాంతే ఉండదు. వీళ్ళిద్దరి గొడవ ఇంట్లో మొదలైంది అని అంటే అది ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో కూడా తెలీదు. మీరు వినే ఉంటారు, విడాకుల కేసులు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఈ చిన్న చిన్న గొడవలు పెద్దదైపోయి అక్కడికి దారి తీసాయి. పూర్వపు రోజుల్లో ఇలా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఏమో. అసలు విడాకులు అనే పదమే ఉండేది కాదేమో అప్పట్లో. ఎందుకు ఈ పరిస్థితి ఇలా వెళ్ళిపోయింది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏదైనా పరిహారం ఉంటే తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరీ దేవి పాదపద్మాలకు ఈ బిడ్డలందరి శ్రేయస్సు కోసమై కోటి కోటి నమస్కారాలు సమర్పిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. అమలు, సమాధానం చెప్పడానికి చాతగాని ప్రశ్నే ఇచ్చారు మీరు నాకు ఇప్పుడు. అంతే అంటారమ్మా? అంతే అంటే ఏం జరుగుతోందంటే నాన్న, అమ్మాయి పద్ధతిగా ఉండి అన్ని విధాల అనుకూలంగా ఉంటే అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే వీళ్ళు నెత్తినెక్కి విచ్చలవిడిగా ఉంటున్నారు. వాస్తవం. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను తిడతారా లేదా మరి ఇప్పుడు నేను సమాధానం చెప్తే, కానీ చెప్తాను అమలు, బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను కాబట్టి తప్పకుండా చెప్తాను నాన్న. ఇప్పుడు ఏ పని చేసినా ఇదిలా ఎందుకు చేశావు అని ప్రతిదానికి నెగిటివ్ కౌంటర్ ఇస్తారు చాలా మంది భర్తలు. అవును, అక్కడ అవసరం లేదు, ఆ మాట మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక స్త్రీ తన పని తనకి తెలుసు. తను వండడం, తను పెట్టడం, తను చేయడం అన్నీ బాగానే ఉంటాయి. తనే ఏమి ఊరికేం ఖాళీగా కూర్చోవట్లేదు కదా. ఉదయం నిద్ర లేచింది మొదలు ఉద్యోగస్తుడు ఒక ఉద్యోగమే చేస్తాడు. కానీ ఒక స్త్రీ ఇల్లు, బిడ్డలు, భర్త, ఇంకా ఆ తల్లికి అవకాశం ఉంటే అత్తమామల్ని కూడా చూస్తుంది. ఓకేనా? ఇందులో అత్తమామలు కూడా ఈ విషయం తప్పనిసరిగా గమనించవలసిన అంశం అన్నమాట. పెళ్లి చేసే వరకే మన ధర్మం. ఎందుకు చేస్తున్నాం? పెళ్లికి ముందు ఎంత హంగామా చేస్తున్నాం, ఎన్ని రకాలు కొంటున్నాం, ఎన్ని వృధా ఖర్చులు పెడుతున్నాం, ఎంత హడావిడి చేస్తున్నాం. ఎందుకు పెళ్లి భోజనాలలో ఇన్ని రకాల ఐటములు పెట్టి ఎవరో పొగడాలని ఈ అన్నీ చూపిస్తున్నాం. కానీ ఒక్క సంకల్పంతో పెళ్లి చేస్తున్నారా మీరు? నా కొడుకు, నా కోడలు, లేదా నా కూతురు, నా అల్లుడు జీవితకాలం కలిసి కాపురం చెయ్యాలి అని ఒక్క అద్భుతమైన సంకల్పంతో ఎక్కడైనా వివాహం జరుగుతుందా? ఈ రోజులో చూస్తున్నారా? ఆ ఇంటెన్షనే కోల్పోయారు, అసలు విషయం కోల్పోయారు. అవునమ్మా. ఆ పెళ్ళి ఇప్పుడు ఆ ఫోటోలు అవన్నిటికీ ప్రయారిటీ ఇచ్చి అసలు అన్యోన్య దాంపత్యం, వీళ్ళు జీవితకాలం కలిసి ఉండవలసిన దానికే మేము ఈ క్రియ అంతా జరిపిస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అనవసరమైన ఎక్కువ వేషాలు అధికమైపోయాయే కానీ జీవించడానికి కావలసిన విధానాన్ని మర్చిపోయారు. అవును. నిన్నటి వరకు ఒక అత్త ఆ ఇంట్లో తన కోడలుగా తన పదవిని అలంకరించి ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళని అనుభవించి అత్తగా మారిందే కదా. అంతేకాని డైరెక్ట్ గా ఎవరు అత్తలు అవ్వలేదు కదా. ముందు కోడళ్ళగా ఉండి తర్వాత అత్తగా వచ్చారు కదా. నిన్న నా కోడలు, నేను పడిన కష్టం నా కోడలికి ఇవ్వకూడదు, నేను నా కోడల్ని ఇలాంటి స్థితి కల్పించను అని ఎంతమంది కోరుకుంటున్నారు? చాలా తక్కువ. ఇంకొకటి, భార్య భర్త. నీ భర్తతో నువ్వు ఎంతటి సాంగత్యాన్ని కోరుకున్నావు? రాలేదు, నీకు వచ్చిందని నేను చెప్పట్లేదు. అత్తగా ఉన్నా, నువ్వు కోడలుగా ఉన్న రోజులో ఆ తల్లి పొందలేదు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మా అమ్ముంది, మా అమ్మ పొందలేదు. అయినా సరే పొందలేదు, అసంతృప్తి, దుఃఖం మా అమ్మకి తెలుసు కదా. మరి మా అమ్మ ఏం చెయ్యాలి? అవన్నీ మీకు కలగకుండా చూసుకునే, వచ్చిన ఇంటి కోడలికి అవి ఇవ్వకుండా చూడాలి. ఆ స్థితికి అమ్మ వచ్చిన రోజు, అంటే అత్త వచ్చిన రోజు చాలా సమస్యలు తొలుగుతాయి. ఇప్పుడు మన శరీరం, ఇప్పుడు ఉన్న సాధకురాలుగా ఇక్కడ దాకా వచ్చాను, కానీ అన్ని అనుభవించే వచ్చాను ఇక్కడ దాకా. ఆ సాధకురాలుగా ఉన్న రోజు
నేను రోజు శరీరం ఎలా తయారైందంటే ఇప్పుడు వచ్చి ప్రయాణం చేసి 3 గంటలకు వెళ్ళి పడుకున్నా దాని మాట అదే వింటుంది. 4 గంటలకు నన్ను లేపి కూర్చోబెడుతుంది. నువ్వు లే అంటుంది. లేస్తాం. లేచి ఆ సూర్యుడు వచ్చే వరకు దీనికి రెస్ట్ ఇస్తానని ఇది మాట వినదు. నువ్వు చెయ్యి అని తిప్పుతూనే ఉంటుంది. నా పనులు నాకు అయిపోతాయి. ఈ రోజు ఆరోగ్యం బాగోలేదనుకో 7 అయ్యేటప్పటికి వెళ్ళి పడుకుంటుంది. అంతే. ఏంటే నువ్వు పడుకున్నావు అని చెప్పి ఎవరు తిట్టినా ఎలా ఉంటుంది చెప్పండి? అవును కదా. ఇప్పుడు అమ్మాయి కూడా పనిచేస్తుంది, ఆ రోజు ఆరోగ్యం బాగోలేదు లేదా పీరియడ్ వచ్చింది, ఆ అమ్మాయి లేవలేకపోయింది, మన ఇన్స్టాలో రీల్స్ వేస్తున్నారే, ఆ రీల్స్ లాగా నిజ జీవితంలో రియల్ లైఫ్ లో వాళ్ళని కానీ ఫుల్ఫిల్ చేస్తే ఈ సమస్య 90% తగ్గిపోతుంది. నెలసరిలో ఉన్న భార్యకి నువ్వు ఈ 3 days రెస్ట్ తీసుకో, నేనున్నాను అని అత్త గాని లేదా భర్త గాని బిడ్డలు గాని సపోర్ట్ చేసి ఆ రోజు తినేదానికంటే కూడా ఆవిడకి ఇష్టమైన ఆహారాన్ని కడుపు నిండా అందించి పెట్టే దగ్గర మంచి పోషకాలతో కూడిన ఆహారం పెడుతూ ఆవిడ్ని బాగా చూస్తే మన ఇల్లు లక్ష్మీప్రదంగా ఉంటుంది వచ్చిన కోడల్ని చూస్తే. అది ఎందుకు చేయలేకపోతున్నారు? పెళ్లి చేసుకుంటాడు, ప్రేమించి పెళ్లిళ్ళు ఎక్కువైపోయినాయిగా ఈ రోజుల్లో, ప్రేమ పెళ్లిళ్ళు. మరి ప్రేమించుకున్న రోజు బుజ్జి బంగారం ముక్కు చీదు నేనే తుడుస్తా అని ఇన్ని మాటలు చెప్పి ఇన్ని చేసి ఇంటికి వచ్చిన 3వ రోజు నుంచి మా అమ్మకి ఇది నచ్చదు, మా అమ్మకి ఇది నచ్చదు, మా నాన్నకి ఇది నచ్చదు అని మొదలు పెడితే ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు చెప్పాలి ఇలా ఉంటది ఇల్లు అని నువ్వు నేర్పుకోవాలి. నేర్పే పని అయితే ఈ అమ్మాయి ఎక్కడ మళ్ళా దగ్గరికి రాదు అని చెప్పి అప్పుడేమీ నేర్పకుండా అన్నీ చేసి ఇంటికి తీసుకొచ్చిన 3వ రోజు నుంచే కండిషన్స్ పెడితే మీ అమ్మా నాన్న నేర్పలేదా? నీ తల్లి తండ్రి నీకు నేర్పలేదా? ఏమ్మా నిన్ను నేను అనే ముందు నాకు కూడా ఉండాలి కదా ఆలోచన. అంతే. అయ్యా తల్లిని చూసినట్టు భార్యను చూపమని నీ తల్లి తండ్రి నీకు నేర్పలేదా? మరి ఈ మాట నేను అడిగితే బాగోట్లేదుగా, అంటే ఆడపిల్ల అడిగితే ఏమ్మా ఆడపిల్ల అడిగితే బాగోట్లేదుగా. ఇలాంటి మాటలు లేకపోతే ఇలా ఆ అమ్మాయి ఏ పని చేసినా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకూడదు. ఆ అమ్మాయి ఏదైనా పని చెయ్యలేకపోతే ఆ అమ్మాయి అసహాయతతో ఉంటే ఆ అమ్మాయిని నిందించకూడదు, నిష్ఠూరాలాడకూడదు, సూటిపోటి మాటలు మాట్లాడకూడదు. ఒక ఇల్లు తనకి నచ్చినట్టు తను పెట్టుకుంటుంది, బాగానే పెట్టుకుంటుంది. ప్రతి అమ్మాయికి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని తెలుసు. ఈ రోజు చిమ్మలేకపోవచ్చు, ఓకే ఈ రోజు తను బయటికే వెళ్ళింది అనుకుందాం, బజారుకే వెళ్ళి షాపింగే చేసి వచ్చింది, లేకపోతే ఫ్రెండ్స్ తోటో బంధువులతోటో వెళ్ళి ఒక సినిమా చూసి వచ్చింది అనుకున్నాం, అదేమైనా తప్ప? కాదుగా. తనకి ఉండాలి కదా కాస్త ఎంటర్టైన్మెంట్. అంటే తను బయటికి వెళ్ళాలి అంటే నాతో తప్ప ఎవరితో వెళ్ళకూడదు అని కోరుకోవడం కూడా తప్పే కదా అమ్మ. అవును. తనకి నేను చెప్తాను, ఇప్పుడు అమ్మాయిని నేనేం వదలను, ముందే చెప్తున్నా, అమ్మాయికి భర్తే సర్వస్వం అవ్వాలి. సర్వస్వం అయ్యాడు కదా అని బంధువుల్ని మిత్రుల్ని ఎవరిని వదులుకోకూడదు. అనవసరమైన రిలేషన్స్ ఏవి పెట్టుకోవద్దు. నేను ఆడపిల్లలకి చెప్పినా మగపిల్లలకి చెప్పినా ఒకటే చెప్తా, మంది కాని బంధం జోలికి మనం వెళ్ళకూడదు. అదొక్కటి తప్ప మిగతా విషయంలో అమ్మాయి కూడా ఏదో పాట వచ్చింది కదా, కట్టుకున్న చీర చూడు పెట్టుకున్న పూలు చూడు అస్తమాను నన్నే చూడయ్యో అని ఉన్నట్టు నిరంతరం ఒక భర్త ఆ పని చెయ్యాలంటే కూడా కుదరదు కదా. నన్ను ఇందాక చీర కట్టుకుంటే నువ్వు మెచ్చుకోలేదని మనం ఆడపిల్లలు ఆలోచించకూడదు. ఓకేనా? చూసారా? ఓకే, వాళ్ళు ఎలాంటి మూడ్లో ఉన్నారని ఆడపిల్లలు మగపిల్లల్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళకి స్వేచ్ఛ కావాలి కదా అని మగవాళ్ళు అమ్మాయిల్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అర్థం చేసుకునే స్థితి వస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. పక్కింటికి వెళ్ళి భార్యను నిందిస్తే 10 మంది ముందల మరి అది అమ్మాయికి అవమానమా కాదా? ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ భార్యలు అందరూ కలిసి ఏదో గెట్ టుగెదర్కి వెళ్ళేది ఎందుకమ్మా? మీరు అందరూ కలిసి ఆనందించడానికి, ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడానికి కాదు కదా. మా ఆవిడికి కాస్త నేర్పమ్మా అనంగానే అంటే ఆమెకేం గొప్ప తెలుసు, ఈమెకేం తెలియదు, మీకు అర్థమైంది, ఎమ్మటే అనేస్తారు. మా ఆవిడికి కొంచెం నేర్పించి సిస్టర్ అంటారు. ఆ సిస్టర్కి అసలు ఏమీ తెలియదు, నీ భార్య గొప్పది, నువ్వు చూడలేకపోతున్నావు. పై మెరుపులు ఎక్కడ కాసేపే కదా. 24 గంటలు ఒక్కసారి వాళ్ళతో ఉంటే అసహించుకొని పక్కకి వెళ్ళిపోతావు నువ్వు. అరగంట ఉంటే అది అందంగానే ఉంటుంది, 24 గంటలు ఉంటేనే అసలు నిజాలు బయటపడతాయి. అందుకోసమని భర్తలైనా సరే ప్రతి దానికి నియమాలు పెట్టకూడదు, రూల్స్ పెట్టకూడదు. ఎందుకు మీకు రూల్స్ ఉన్నాయి అంటే రక్షణ కోసం మాత్రమే. ఆడపిల్లకి ఎందుకు నియమాలు ఉండాలంటే రక్షణ కోసమే. ఆ రక్షణలో ఉంటే చాలు. అంతేకాని ఎవరో రమ్మన్నారు పక్కింటి ఆంటీ, బయటికి వెళ్ళి వచ్చారు, తప్పేముంది? వాళ్ళకి అలాంటి చిన్న చిన్న స్వేచ్ఛలు సంతోషాలు ఇస్తే ఈ అమ్మాయి ఇంటికి వచ్చేటప్పటికి బ్రెయిన్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా రిలాక్స్గా ఉంటుంది.
అవును. నువ్వు రాగానే చెప్తుంది ఇట్లా వెళ్ళాం, ఇది చేసాం, ఇట్లా వచ్చామని. కానీ చివరికి ఈటిని కూడా భర్త తప్పు. నిందించడం మొదలు పెడితే చెప్పడం మానేస్తది. నిజాలు చెప్పలేరింకా. అవును. ఇది ఎవరు ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్పిస్తున్నారు ఈ ఆడపిల్ల చేత? హ్మ్. ఎవరు చెప్పిస్తున్నారు? భర్తే, అత్తే అంటే మనం చేస్తున్న పనులే ఇవి చేస్తున్నాయి. చేస్తున్నా. కాబట్టి అత్తమామల్ని సవ్యంగా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. ఉంది. అలాగే భర్తని అర్థం చేసుకోవాల్సిన అవసరము ఆడపిల్లకుంది. హ్మ్. ఈ ఇంటి ఎక్కడి నుంచో అన్నీ వదిలి నీ దగ్గరకు వచ్చినందుకు గాను నీకు ఆ భార్య ఇచ్చే ప్రయారిటీ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నువ్వు ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకొని ఆనందంగా ఉండేలా చూడడం అవసరం భర్తకుంది. హ్మ్. ఇప్పుడు అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ లేదు, అన్నయ్య ప్రేమ లేదు, అక్కడ ఎంతమందితో ఉండొస్తాం? అవును. వద్దన్న చుట్టూరు అందరూ మనకంటూ ఒకటి ఉంటుంది. అందరినీ అలా అంటారు, ఇలా అంటారు, ఎన్నో జోకులుంటాయి, నవ్వులుంటాయి. అవన్నీ లేవు కదా ఈరోజు. అవును. కానీ ఇక్కడికొస్తే నువ్వేం కోల్పోలేదు. నువ్వు అందరిలోనే ఉన్నావు. హ్మ్. ఉన్నప్పుడు నీవు కావాలని కోరుకోమాక, తను ఇవన్నీ వదిలి వచ్చినందుకు తనకివ్వడం మొదలుపెట్టు ప్రయారిటీ. అత్తమామలు కూడా ఇది నేర్చుకోవాలి. హ్మ్. అమ్మాయి వచ్చింది ఎక్కడి నుంచో, వచ్చి రాగానే మనం ఆ బిడ్డని ఏడిపించకూడదు, నిష్ఠూరాలు ఆడకూడదు, అవమానించకూడదు, జాగ్రత్తగా కాపాడుకుందాము. హ్మ్. ఈరోజు ఆ అమ్మాయి ఏం చేస్తుందో అది చూద్దాం, లేదా అమ్మ ఇది ఇలా చేసి పెట్టురా అని ప్రేమగా అడుగుదాం. అవును. చెయ్యకపోయినా నిందించకండి. ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడానంటే ఈ విషయం మీద హ్మ్. మన వైవాహిక జీవితాలతోటి మన సమాజం, మన దేశం ఆధారపడి ఉంది. అవును. ఒక భార్యాభర్త ఎంత సంతోషంగా అన్యోన్యంగా ఉంటారో ఆ ఇంట్లో పిల్లల్ని చూడండి, చాలా హ్యాపీగా ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు. ఎప్పుడూ తన్నుకుంటున్న భార్యాభర్తలున్న ఇల్లు చూడండి, బిడ్డలు ఒత్తిడికి గురవుతారు. హ్మ్. బిడ్డలు వాళ్ళల్లో తెలియని కొన్ని రకమైన విషపూరితమైన హార్మోన్లు రిలీజ్ అవుతాయి. వాళ్ళకి అప్పుడు ఏయో తెలియని తప్పులు చేసేవి వెళ్ళిపోతారు. హ్మ్. మరి ఇప్పుడు మన దేశం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఈ బిడ్డల మీద ఆధారపడి ఉంది. ఈ బిడ్డలు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందో చూసారా? విడాకులు తీసుకుంటున్నాం, విడిపోతున్నాం అంటే అది జస్ట్ లైక్ దట్ అవ్వచ్చు కాసేపు. కానీ ఇక్కడున్న మీరు కన్న పిల్లల పరిస్థితి ఏమిటి? హ్మ్. ఆ పిల్లల్ని మీరెలా చూడాలి? ఈ అన్నింటికి మూలం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరికి స్వేచ్ఛ ఇవ్వాలి. భార్య కూడా భర్తని ఇలాగే ఉండు, ఏంటి ఇంకా టైం దాటింది రాలేదని నిర్బంధాలు చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు యూ. నువ్వు కూడా అన్నీ నువ్వు చెప్పినట్టే చెయ్యాలి, నీకు నచ్చిందే జరగాలి. ఇలా కాకపోతే ఆ పిల్లని కొట్టడం, తిట్టడం ఎంత సులభం అయిపోయింది చెయ్యెత్తడం. అవును. అది అసలు అవసరమా? మాలాంటి వాళ్ళం పశువులనే కొట్టం. హ్మ్. ఇంక మరి నువ్వు అంతకంటే హీనంగా చెయ్యెత్తి కొడతంటే అవును. అది ఏంటని కదా! ఆ తల్లి నీకు కొట్టడానికి పంపించిందా నీ ఇంటికి ఈ బిడ్డని? ఇన్ని ఆలోచనలు తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. హ్మ్. అప్పుడే మన సమాజం, మన కుటుంబం, బిడ్డల భవిష్యత్తు అన్నీ బాగుంటాయి. లేకపోతే ఈరోజు ఎన్నింటికో బిడ్డలు బానిసలవుతున్నారు. దానికి పరిపూర్ణ కారణం ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఉండే ఇబ్బందులే. హ్మ్. దీన్ని ప్రతి తల్లిదండ్రి దయతో అర్థం చేసుకోండి. అంతేగాని దీని గురించి విమర్శించుకుంటే విమర్శలు మీ దగ్గరే ఉంటాయి. అవి నన్నేమీ తాకలేవు. అర్థమైతోందా? అవును. కానీ నేనేమంటున్నానంటే చెప్పే మంచిని తీసుకొని, సరిదిద్దుకొని అర్థం చేసుకోండి. అవును. ఇంకా అలా అప్పటిలాగే ఎప్పుడు మీరొక విషయం చెప్పనా? అమ్మ. సీత రాముడిని తొక్కేయలేదు, కృష్ణుడు రుక్మిణిని తొక్కివేయలేదు, హ్మ్. శివుడు పార్వతిని అణచలేదు. అవును. అందరికీ స్వేచ్ఛ ఉంది. అంటే ఇది వేరే టాపిక్. సీతమ్మని ఆయన అనుమానించాడు, లేకపోతే అగ్నిలో దూకమన్నాడు. దూకమన్నాడు. ఇవన్నీ అసలు నిజాలే కాదు. హ్మ్. సీతమ్మ, రాముడు పర్పస్‌తో పుట్టొచ్చారు. ఇప్పుడు మీరిద్దరే ఉన్నారనుకోండి. ఈరోజు మీరిద్దరు ఒక పనికెళ్తున్నారు. హ్మ్. అక్కడ ఎదుర్కోబోయే అన్నీ మీ ఇద్దరికీ తెలుసు. అంతే. ఓకేనా? ముందు నువ్వు వెళ్ళావు. వెనక ఆయనొస్తాడు. మీ ఇద్దరు ఇక్కడ ఇలా చేస్తానని ఒక ప్లాన్ తోటెళ్ళిన తర్వాత హ్మ్. మీరిద్దరు అదే అప్లై చేస్తున్నారు. ఇక్కడ ఈ రాత్రంతా కూర్చొని రేపటి యుద్ధం కోసం ఏం ప్లాన్ చేసుకున్నారో మీరిద్దరు అదే అప్లై చేస్తున్నప్పుడు అక్కడ అనుమానం ఎక్కడుందమ్మా? అవును. అర్థమైందా? ఆళ్ళిద్దరూ ప్లాన్‌తో వచ్చారు. హ్మ్. ఇక్కడ జరుగుతున్న ఈ లక్షణాలని తొలగించడం కోసం, భూమిని రక్షించడం కోసం. ఇంక నువ్వు ముందెళ్తావు, నీ ఎనక నేనొస్తాను అని చెప్పుకున్నారు. హ్మ్. ఇక్కడెక్కడుంది ఇంకా అవమానించడం? అంతే కదా! ఆమెకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు శ్రీరామచంద్ర ప్రభువు. రుక్మిణికి పరిపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడు. సత్యభామకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. హ్మ్. ఇక మా అమ్మ పార్వతీదేవి గురించి అస్సలు చెప్పక్కర్లేదు. ఆ అమ్మ తనకి నచ్చినదైన జీవన శైలిలో పరమేశ్వరుడు ఎప్పుడూ అంగీకరించాడు.
అలాంటి పార్వతీ పరమేశ్వర్లని అదేమంటే రాముడు కూడా అని మనం రాముడిని అనొద్దు, అనే హక్కు మనకు లేదు. రాముడు ఎప్పుడు సీతమ్మని ఎక్కడ అవమానించలేదు, అనుమానించలేదు. ఆవిడ కోరి తనకిష్టంగా అడవులకు వెళ్ళి పిల్లల్ని కని ప్రకృతిలో మమేకం చేస్తూ ప్రకృతిలో ప్రతి ఒక్కడి జీవనం ఎలా ఉంటుందో నేర్పించడానికి ఆవిడ అడవులకి వెళ్ళిందే కానీ అనుమానించి అవమానించి రాముడు పంపలేదు. ఇవన్నీ పెట్ట కథలు, బుర్ర కథలు, ఈ సినిమాల్లో మనం చూసేవన్నీ. నిజమైన గ్రంథాల జ్ఞానం వేరుగా ఉంది. కాబట్టి సీతారాముల్లాగా శివపార్వతుల్లాగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ బిడ్డల్ని పెంచితే మీ బిడ్డలు లోకపూజ్యులవుతారు, దేశానికి వీర శివాజీ లాంటి మహనీయులు అవుతారు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు, అవసరమే లేని చిన్న చిన్న గిల్లి కజ్జాలు వదిలి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవించండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలమ్మా.